Good evening. Welcome to JB's House of Prayer meeting. And this prayer meeting is we have it at our house. This at 6 p.m. But since this is a Lenten season, we decided to start at 4 p.m. because some people want to close their Lenten fasting at 6 p.m. So we don't know. If the God will, we will continue the schedule. But for now, this is a 4 p.m. worship service. And JB's House of Prayer ministry is always about encouraging one another. The inspiration for this ministry is the First Chronicles 4:10. It's a prayer of JB's. And I'll read the scripture. Jabez cried out to the God of Israel, "Oh, that you would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm, so that I will be free from pain." And God granted his request. God is a God who honors our prayers, listens our prayers, and God promised, gave us all a promise. If you knock the door, I will open. If you ask, it will be granted unto you. So similarly, God is proving again and again in our lives. When you come to him prayerfully, all of your heart, God is going to answer our prayers. Amen? Amen. So let us seek with the same attitude, approach God and seek his presence in this service. Amen. Let us pray. Our loving Heavenly Father, thank you, Lord, for who you are in our lives, Father. Lord, help us to worship your name alone in everything we do. As we worship your name today, Father, Father, be with us and encourage us as we encourage others, Father. And also, Father, we pray that everything we do, Father, that transcends your love, and also, Father, your grace that we can show to others, Father. Wherever we go, Father, help us to be like you. In Jesus' mighty name we pray. Amen. 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 Let us come before God and worship his name. వచనం నుండి దేవా, నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఆమేన్. సో లెట్స్ వర్షిప్ our God with all our heart. నిరంతరము, ఎవ్రీ డే లెట్స్ ఆఫర్ our praises to him. నిరంతరము, నిత్యము, అనుదినము. So let's, whoever are able to stand and worship the Lord, let's stand up and worship the Lord. ఆయన నా సంగీతము, మనమైన కోటై. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. ఏడుచుండు భక్తుల స్వరము విని, ఏడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని
మధ్యలో మీరు నిశ్చయంగా ఉన్నారని నేనైతే నమ్ముచున్నాను ప్రభా. మా సుతుల మధ్యలో ప్రభా మీరు ఆశీనుడై ఉన్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా నాయన, యెహోవా ఈరే అయిన దేవుడవు ప్రభా, యెహోవా రాఫా అయిన దేవా, మమ్మల్ని చూచే దేవుడవు కనుక నీకు వందనాలు, మమ్మల్ని ప్రేమించే దేవుడవు కనుక నీకు వందనాలు. ఆ పాపంను బట్టి కాక ప్రభా, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని రక్షించుకొని మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించేదని అధికముగా. సాంగ్ నంబర్ 3. ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదని పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదని ఆరాధన
బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధింతును. పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన స్వస్థపరిచే దేవానికి వందనాలు తండ్రి. మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. Lord, when we look back, Father, there is nothing but Lord your grace, Father. Yes, Lord. Nothing but your grace, Father. Yes, Lord. It is not by our might or anything, by any power, Lord, but it is just by your grace, Father. దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని చూచే దేవానికి వందనాలు. నన్ను చూచిన దేవానికి వందనాలు ప్రభా. నా పరిస్థితిని మార్చగలిగిన దేవానికి స్తోత్రం నాయన. నీకు వందనాలు, నీకు వందనాలు. లెట్స్ సింగ్. సుడిగాలైనను లోకంలో ఎన్నో ఇబ్బందులు శ్రమలు ఎన్ని కలిగినను మనతో పాటు నడిచిన దేవుడు మన దేవుడే. సో లెట్స్ సింగ్ సుడిగాలైనను సాంగ్ నంబర్ 6. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదము, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎగసిపడే తుఫానులైనా అది నీ పాదముల క్రిందనే. అది నన్ను చుట్టినా లెమ్మని సెలవించెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధులను చుట్టినా లెమ్మని సెలవించెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో
అవి నీ పాదముల క్రిందనే. ఎన్నో అలలు ప్రభా, ఎన్నో శ్రమలు, ఎలా నిందలు ప్రభా, ఏవి వచ్చినప్పటికీ ప్రభా నాన్న అవన్నీ నీ పాదముల క్రిందనే ప్రభా. Help us Lord to rise above those waves, Father, to walk on those waves, Father, just like Peter did, Father. Help us Lord to walk on the water, Father, not looking at the situations, not looking at the environment, not looking at the people, but Lord, fixing our eyes on Jesus, fixing our eyes on the cross, Father. Yes, Lord, you are above all, Father. Yes, You are Lord. more than anything in this world, Father. You are above, Lord. Yes, Your Lord. name is above, Father. Yes, Father. Your name is greater. Yes, Your Lord. name is higher. Thank Lord, you, we Lord. lift your name up high Yes, today, Lord. Father. Thank you, Hallelujah. Lord, for your eternal love in our lives, Father. Yes, Thank Lord. you, Lord, for your unconditional love, Father. Yes, Lord. Father, the world judges us, Father, by the situations. But Lord, you love us, Lord, just as we are, Father. Just as we are, Father. Yes, Help Lord. us, Lord, to understand your love. Help us, Lord, to trust in your name, Yes, Father. Lord. Thank you, Jesus. Let's sing as a last song, నిత్య ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు, నిత్య రక్షణ. Once we are saved in until eternity. Amen. Second, right? Yeah, song number 2. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడూ విడువను, నిన్ను నేను ఎన్నడూ విడువను, నిత్యం నీతోనే జీవింతును. సత్య సాక్షిగా నిత్య రక్షణతో నన్ను రక్షించే, నిత్య రక్షణతో నన్ను రక్షించే, ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నా సర్వము నీకే అర్పితు, పూర్ణానందముతో నీకే నిత్య రాజ్యములో నన్ను చేర్పించు, నిత్య రాజ్యములో నన్ను చేర్పించు, మేఘాలపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవా, మీ రాజ్యంలో వచ్చు వరకు ప్రభా మమ్మల్ని దాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు లోకమంతయు సంపాదించుకోవడం తన ఆత్మను కోల్పోతే అతనికి ఏమి భాగ్యము ప్రభా నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. Lord, it is not worth it, Father. Father, leaving you and having the world, Father. Help us, Lord, to choose the right things, Father. మీ రాజ్యంలో మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీ
రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా మా యొక్క రక్షణ అంతం వరకు కాపాడుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. దయచేయండి. అనుదినము ప్రభా మేము కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఆత్మదేవ మాకు సహాయం దయచేయండి. మరి ఇశ్రాయేలు సుతులపై ఆసీనుడైన దేవ మా మధ్యలో మీరు ఉన్నందుకు, మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును. దేవా నీకే స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో మీరు ఉండండి, మా సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, ఆదరించమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం. Praise the Lord and అందరికీ. Every Sunday we have a worship service at 4 o'clock followed by word and testimonies. Please do join us. It's in person at Josman Parish house and at Mountain Greyhawk. Every Thursday we have a Bible study and every Thursday we have a Bible study at 7 o'clock. So the Zoom link is available on Josman's status. Please do join. It's online, and as this is the Lenten season, we are meditating on the Journey with Jesus. So it is also online. The Zoom link is available on Josman's status, and it's just a 30 minutes devotion. So please do join. It starts at 2 p.m. EST. And also we are going for some of the outreaches in and around this area. Please do join us. And please pray that God would enlarge you more opportunities and enlarge His territory. Amen. థ్యాంక్ యూ అండి గీత గారు. మరి ఈ సమయంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ ఈస్ ఫీలింగ్ అండ్ దే కెన్ షేర్ దేర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆర్ దే కెన్ షేర్ దేర్ టెస్టిమనీ. గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్స్ అమాంగ్స్ట్ అస్. దేవుని కృపను బట్టి మరి మనమన్నిటినీ గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో కూడా మన బిజీ లైఫ్ని చేయబట్టి మనము దేవుడి కృపలను మర్చిపోతున్నాం. అలా కాకుండా దేవుణ్ణి అనునిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం మనం ఆయన యొక్క చేసిన మేళ్ళను బట్టి ఆయనను స్తుతిస్తాం, మన సాక్ష్యాల ద్వారా స్తుతిస్తాం. మరి ఎవరైనా దేవుడి సాక్ష్యము పంచుకోవాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Anybody? So, when we pray for something in our lives, right? So, I'm just trying to say how God is faithful. Many times, మన సిచ్యుయేషన్ బట్టి దేవుడు మనం కోరుకున్న వెంటనే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ వాటి యొక్క విలువ మనకు అవి లేట్ అవుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది, కానీ జరిగినప్పుడు తెలియదు. అప్పుడు మాత్రం అనుకుంటాం ఎందుకు లేట్ అవుతుంది. అదేవిధంగా దేవుడు చేసిన కృపలు మనం కూడా మర్చిపోకుండా, నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆయన పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేము కొన్ని సంవత్సరాలు ఇక్కడికి రావడానికి ప్రార్థన చేస్తున్నాం, అమెరికాకి రావడానికి. కానీ దేవుడు వేరే అన్ని దారులు క్లోజ్ చేసుకుంటూ తన చిత్త ప్రకారం తన సమయానుకూలంగా మేము అనుకున్నప్పుడు కాదు, లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నప్పుడు కాదు, కానీ హిస్ టైం. మరి మేము వచ్చిన టైంలో చాలా డేంజరస్ టైం, కానీ గాడ్ కెన్ షో who is in a places where it is not normal. మేము వచ్చినప్పుడు ఏమంటారు, మార్కెట్ అంతా డౌన్, వచ్చిన అందరికీ చాలా జాబులు పోయిన సమయంలో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ దేవుడు తన మహోన్నత కృప వలన తన కుడి చేతితోటి నన్ను నా కుటుంబాన్ని నడిపించాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వచ్చిన స్థితిని గమనించుకుంటే దేవుని యొక్క మహోన్నతమైన కృప ఎంతో గొప్పది. ఆ విధంగా మన జీవితాలు ఆయనకు
సాక్ష్యంగా నిలవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎవరికైనా దేవుడు నీకు ఏం చేశాడని చెప్పుకుంటే నీ యొక్క రూట్స్కు వెళ్ళి చెప్పుకోవాలి మనం. అది మర్చిపోకుండా మన జీవితం ఉంటే అదొక సాక్ష్యంగా మారుతుంది. మరి మన జీవితంలో కూడా అలాంటి రూట్స్ను మనం వచ్చిన స్మాల్ ఆ స్మాల్ కండిషన్ను మనం ఎప్పుడు జీవితంలో మర్చిపోకుండా ఉండాలి. ఎట్లా వచ్చాము ఇండియా నుంచి ఇక్కడికి, దట్స్ వేర్ గాడ్ వర్క్స్. సో బీ రెడీ టు గివ్ మోర్ టెస్టిమనీ ఇన్ ఫ్యూచర్. Amen. Because God is not stopping to bless. Hallelujah. So రవి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలు అందరికీ ఏదో చిన్న టెస్ట్ మనీ ఐ హ్యావ్ కోల్డ్. ఓకే, అది టెస్ట్ మనీ కాదు కానీ యా లాస్ట్ వీక్ సిక్కాను. బట్ మై 2 kids ఆర్ దేర్, రైట్? దే ఆర్ ఆల్వేస్ గివింగ్ సమ్ గిఫ్ట్ టు మీ ఎవ్రీ వీక్. సో ఐమ్ టేకింగ్. సో దట్స్ వై ఐమ్ ఫాలోయింగ్ లైక్ దట్. అంతే కానీ ఏం లేదు, చిన్న టెస్ట్ మనీ అంటే ఇండియాలో వచ్చిన సిచ్యువేషన్ అనమాట. అది ఐ డోంట్ నో, తెలుసులేదు కానీ మా మామయ్య వాళ్ళ వైఫ్కి సంథింగ్ లంగ్స్లో ఏదో కంతిలా వచ్చిందంట. కంతిలా వస్తే ఎవరిబడి సస్పెక్టెడ్ లైక్ ఇట్స్ క్యాన్సర్. ఫోర్త్ స్టేజ్ అంటే ఫిక్స్ అయిపోయారు అందరూ. ఈవెన్ అలాగే ఎందుకంటే మా మామయ్య వాళ్ళు కొందరు హాస్పిటల్ పనిచేస్తారు. సో ఆ రిపోర్ట్స్ ఒక డాక్టర్కి చూపించిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఇంకా ఇది 4th స్టేజ్ ఇంకా అని. సో ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కింద కొన్ని గోత్రూ అవుతాను, కొన్ని సిచ్యువేషన్స్ అవుతుంటే ఇంకా ఏదో పరీక్షలే అనుకున్నాను. బట్ మా మామయ్య కూడా ఉంటారు దొరకదు అని. వాడు చాలా ఫెయిత్ఫుల్ అంటే వాడు నాకు టీచ్ చేసేవాడు బైబిల్. ఊరి ఏంటర్ ఎలా ఉన్నావు నువ్వు, ఏంటర్ ఎలా ఉన్నారా నువ్వు, మారా అని తిట్టువాడాడు. అలాంటాడు ఒక సిచ్యువేషన్ వల్ల మారిపోవడం అంటే దేవుడు లేడు అన్న స్థితికి వెళ్ళిపోయాడు ఒక సిచ్యువేషన్. అది మా మామయ్య వాళ్ళు జరిగింది. మా మామయ్య గారు సడన్గా ఎక్స్పైర్ అయిపోవడం వల్ల ఆడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో గాడీ నేను ఇంతలా ప్రే చేస్తున్నా, గాడీ ఏంటి ఎలా టెస్ట్ చేస్తానని దేవుడు లేడని మారిపోయాడు. సో అలాంటి ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మా అత్తకి క్యాన్సర్ అనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత భయపడిపోయి దేవుడే లేడని వాడుకో ప్రేయర్ చేయడం మొదలెట్టాడు అనమాట. దేవుడా ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడంట 3 days. నాకు తెలియదు, అది చెప్పాడు తర్వాత. 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే నేను కూడా ప్రేయర్ చేస్తానంటే అప్పుడు గీత చెప్పాను. గీత కూడా ప్రేయర్ చేసి మొదలుపెట్టాను అనమాట. సంహౌ గాడ్ గ్రేస్ లైక్ అని ఏంటంటే అది క్యాన్సర్ కదని తేలింది. సో గాడ్ ఈజ్ హియరింగ్ ప్రేయర్స్. ఏంటంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్ టఫ్ అవ్వచ్చు, బట్ వెళ్తున్నప్పుడు అప్పుడు మన ఒక ఏంటంటే ఆ విశ్వాసం కోల్పోకుండా ప్రేయర్ చేస్తే హీ లిసన్ అనమాట. లైక్ వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ గాడ్. సిచ్యువేషన్స్ ఏవైనా కానీ వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ గాడ్. హిల్ మేక్ ఎ పాత్. లైక్ సమ్ పాత్స్ ఎలా ఉన్నా కానీ స్ట్రైట్గా ఉండవు కదండి అన్నట్టు. స్ట్రైట్గా ఉంటే ఇంకా మన మనుషుల మీద కాదు కదా. సో ఎందుకంటే మనం దేవుడిని అప్పుడు నమ్మం, ఎందుకంటే అన్ని స్ట్రైట్ పాత్రలు అనుకుంటే అసలు ఆ దేవుడు గుర్తుకు రాడు. సో అప్పుడప్పుడు వంకర్లు పెడతాడు. అందుకని ఆ వంకర్లు పెట్టేటప్పుడే గాడ్ ఉన్నాడని మనకు ఒక అవగాహన ఉంటుంది. అవగాహన కాదు, దీన్ని తెలుస్తుంది అనమాట. లేదంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం తినేసి మన ఇష్టం వచ్చిన యాతలు వేస్తాం కాబట్టి. సో సంభావన అనమాట. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. లైక్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ప్రేయర్స్. లైక్ my wife ki. So she always with me. I know like she encouraged me a lot. But somehow thank you. Sagar Praise the Lord. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేర్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో మనము మనుషులను బట్టి కాకుండా దేవుని వాక్యం బట్టి మనం ముందుకు వెళ్ళాలి. మనకంటే ముందు ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ వారి మధ్యలో మనకంటే ముందే దేవుడు వచ్చి ఉంటాడు. అది నేను నమ్ముతాను. ఈ సమయంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయంను
ఆయనకు మహిమ చెల్లించేవాట్లుగా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, కృపను బట్టి నేను నా యొక్క మాస్టర్స్ నేను కంప్లీట్ చేసుకోగలిగాను. తర్వాత నేను చేసినటువంటి జాబ్ విషయంలో తర్వాత కొన్ని ఇష్యూస్ వచ్చి మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చింది. సో ఇండియా వెళ్ళి రావడానికి సో మెనీ సిచ్యువేషన్స్, తర్వాత అక్క, తర్వాత జ్యోత్స్న అక్క, తర్వాత అన్న, తర్వాత జాన్ అన్న, అంతా కలిసి ప్రేయర్ చేస్తూ ఉన్నాము. సో దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి మళ్ళీ మాస్టర్స్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే నాకు మళ్ళీ మాస్టర్స్ చేయడానికి విల్లింగ్ లేదు. కానీ నేను ఏం చేయాలనుకున్నానంటే ఎనీవే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క కృపను బట్టి ఎలాగైతే ముందుకు వెళ్ళాలో అలాగే నడుస్తున్నాను. సో మాస్టర్స్ మీద ఇక్కడ వచ్చాను మళ్ళీ. ఒక హోప్ ఏంటంటే నాకు ఎలాగోలాగా పిహెచ్డి వస్తుంది అనే ఉద్దేశంతోనే వచ్చాను. కానీ నేను యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన న్యూ జెర్సీలో రోవన్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎందుకో వాళ్ళు లాస్ట్ మూమెంట్లో డిక్లైన్ చేశారు. తర్వాత ఏదైతే నేను చేసిన మాస్టర్స్లో, నేను ఏదైతే మాస్టర్స్ చేశానో ఆ యూనివర్సిటీలోని మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది, తర్వాత డిక్లైన్ చేశారు. తర్వాత ఇంకో కోర్స్కి అప్లై చేసినాను. సో దేవుని కృపను బట్టి పిహెచ్డికి వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారు. ఎక్స్పిరేషన్ తర్వాత డెడ్ ఆఫ్ లైన్ అంటే డిసిషన్ కూడా తీసుకుని, అంటే యాక్చువల్గా వాళ్ళు డిసెంబర్లోనే ఎండ్ ఆఫ్ ది మంత్లో, నవంబర్ ఎండ్ ఆఫ్ ది మంత్లోనే అంతా రిలీజ్ చేయాలి వాళ్ళు, అంతే ఎంతమందికి ఇచ్చాము. కానీ నాకు మాత్రం డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది యాక్చువల్గా. సో దేవుని కృప చాలా గొప్పది. నా పిహెచ్డి నేను 2019లో ఫస్ట్ మాస్టర్స్ అయిపోగానే చేయాలనుకున్నాను ఇండియాలోనే, ఎస్వి యూనివర్సిటీలో. బట్ కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో గొప్పగా ఉంటాయి మన పట్ల. ఆయన నమ్ముకున్న వారి పట్ల, ఆయన్నే వెతికిన వారి పట్ల ఎంతో ప్రణాళికలు ఎంతో గొప్పగా ఉంటాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత పిహెచ్డి ఏదైతే అన్నీ కోల్పోయాను అనుకున్నానో మళ్ళీ అన్నీ దేవుడు సమకూర్చాడు. మళ్ళీ అన్నీ ఒక లైన్లోకి తీసుకుని వచ్చాడు దేవుడు. తర్వాత అన్న సో మెనీ టైమ్స్ అని ఇన్వైట్ చేశారు. నేను అనుకుని కాదు, బట్ నాకు ఇన్విటేషన్ వచ్చింది. తర్వాత నేను అనుకున్నాను అనమాట, కార్ తీసుకోగానే నేను వెళ్తాను అనేసి. నేను కార్ తీసుకోవడానికి కూడా దేవునికి కృప చూపించాడు. సో తర్వాత ఏమీ లేని నాకు అన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి కృప చూపిస్తున్నాడు. సో తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు అన్న కాల్ చేసి వెళ్దామని చెప్పినప్పుడు సో రావడానికి దేవుడు కృప చూపించాడు. సో ఆ తర్వాత ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించాలి, నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలి. తర్వాత మనకున్నటువంటి సంఘములు అవన్నీ కూడా బాగా ఆశీర్వదించబడాలి. ఈ యొక్క చిన్న సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో చేసిన సాక్ష్యం యూఎస్కి వచ్చిన తర్వాత ఎక్కడ షేర్ చేసుకోలేదు. దేవుడు అవకాశం లేదు, దొరకలేదు నాకు. బట్ ఇచ్చినటువంటి ఈ అవకాశంను ఫస్ట్ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. తర్వాత ఇచ్చిన అవకాశం మీకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చిల్డ్రన్ పాట పాడతారంట. Okay. Is kids ready to sing any songs or like are they want to sing? బిహోల్డ్ సాంగ్ పాడతారు. Okay, time is running out. Make it easy. Okay. At this time, we have the scripture portion reading from Psalms 117. Come on. Who is ready? We need to give claps. Big round of applause for her. Yeah, this is a great. Praise the Lord, all your nations. Extol him, all your peoples. For great is his love toward us, and the faithfulness of the Lord endures forever. Praise the Lord. Hallelujah. Hallelujah. Good job. Thank you. మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి ఈ సమయంలో మరి జ్యోత్స్న ఈరోజు వాక్యం పంచుకోవడానికి
ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుని కృపను బట్టి నేను కూడా ఒక చిన్న సాక్ష్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ కేమ్ టు CLA టుడే? యా, ఇట్ వాజ్ స్నోయి డే కదా. నిన్నంతా కూడా నేను ఇండియాలో కూడా కొంచెం సిట్యుయేషన్స్ బాగాలేవు అనమాట. సమ్ ఆఫ్ దెమ్ నో ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెల్. సో చాలా సిట్యుయేషన్స్ అనమాట. ఇక్కడ యూఎస్లో అట్లనే ఉన్నాయి, అక్కడ అట్లనే ఉన్నాయి. చాలా వెయిటింగ్ టైం, చాలా కోపంగా ఉండే నేను బేసికలీ. ఐ వాజ్ లిటరలీ అప్సెట్ ఆన్ మెనీ థింగ్స్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ రవి అండ్ గీత ఎస్టర్డే వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిండ్రు. That really gave some time for me to cool. I'm a human being, I'm not a perfect person. So morning వెళ్ళగానే పాస్టర్ షేన్ విల్సన్ he was preaching on Proverbs chapter 6 అన్నమాట. సురేష్ నిన్న కూడా షేర్ చేసుకున్నారు about the 7 things that God hates. So today he was sharing about murder, how evil sin is. నేను అనుకున్నా నేను ఎవరిని చంపేది లేదు, మనకు కాదులే ఇవాళ స్నో పడుతుంది, ఇవాళ ఇదే చెప్పాలా పాస్టర్ అని చెప్పేసి అట్లా అనుకుంటా ఉన్నాం అనమాట నేను సురేష్. తర్వాత we know how he closed, right? We know in 1 John 3:15, anyone who hates a brother or sister is a murderer, and you know that no murderer has eternal life residing in him. Anyone, if you are a believer, if you are hating your sister or a brother, it is equal to a murderer. ఇంకా అంతే, ఇంకా అదే అనుకున్నా నేను కూడా in one way or the other. But see how gracious God is, right? How మనపై కోపించకుండా ప్రతిరోజు ఆయన కృపను మన పట్ల విస్తరింపజేస్తూ మనల్ని క్షమిస్తూ నేర్పించుకుంటూ. ఇవాళ నేను పాస్టర్కి అదే ఇవాళ చెప్పిన అనమాట. దట్ ఈస్ ఫర్ మీ మాస్టర్, దట్ ఈస్ ఫర్ మీ, యూనో వాజ్ రియలీ కన్విక్టెడ్. అంతే, ఇంకా దేవా లోకం ఏమైనా సరే, బట్ ఐ వాంట్ టు బీ క్లోజర్ టు, no matter what the situation. Some of them knew what's happening in India. Many things are happening. We are praying for many things. But Lord, I give it to you. Who am I to have anger on somebody else, right? So God has really convicted me of that, and I was able to confess it immediately. And I've been really relieved of that anger from my life. Thank you for praying, Ravi and Geeta, yesterday. Thank you so much for having such a great friends and a fellowship in my life. So if you all can rise, we can read the confessions together. Okay, stand. I believe in the Almighty God, our Father and Creator. I believe in the Lord Jesus Christ, God and my Savior. He was conceived of the Holy Spirit and born of a virgin. He suffered, died, and rose again. He ascended into heaven. He shall soon come again. I believe in God, the Holy Spirit, who is worship and my guide. I believe in holy fellowship, faithful giving, and service to God in the church. I believe the Holy Bible is a perfect word of God. I am what it says I am. I have what it says I have. I can do what it says I can do. Today, as I learn the word of God here in my spiritual family, I am blessed, healed, anointed for the holy and victorious living. I will never again be the same. In Jesus' name, amen. Let's pray. Heavenly Father, thank you, Lord, for this beautiful time that you have given us. Father, we are all surrendering to you, Father, at your feet. Father, teach us, Lord. Help us, Lord, to understand your word, Father. Not what the world wants to believe, but Lord, what the Holy Spirit wants to believe today, Father. Be with me, Lord Jesus. Lord, hide me behind the cross, Father. And every word that we speak here, Father, Lord, let it be a pleasing sacrifice to you, Father. I ask and pray all these things in your name. Amen. Amen. You may be seated. So recently I saw a movie which my children made me watch. It is called as Ford versus Ferrari.
They know that today that I'm going to use this in my sermon. I told them that today. So how many of you like race cars? Race cars, race driver. In my house, they all watch race, which make no sense to me. It makes me feel dizzy, but still they make me watch. But anyways, so as we were watching, I just will give you a small summary. This is a true story. It is a story about a person whose name was Ken Miles. And he was a very furious, fast and furious race car driver. So in 1966, there was a race which was held for 24 hours. And we all know that in everything, even if it is 3 people there are politics, right? Even if it is 2 or 3 people, it is not straightforward. So even in this place also, it's a very big event. It is a 24 hours race car and it goes like 12 laps, I believe. Yeah, so Ken Miles was one of the driver and the other 2, many people were competing there. So at the end, the Ford company owner, he said like, 3 of you have to finish the race at the same time. You have to cross the race line, the finish line at the same time so that we can get a good picture. But among all of them, Ken Miles was very, very adventurous, very fast. He was almost 1 lap ahead of all the drivers. Literally 1 lap. That means nobody can beat him. He had the victory in his hands. So like if you see the race car, for every laps, they stop by, they get the car fueled, they get the wheels changed, right? If there are any bad things happening for the car, they do the servicing there. So when Ken Miles stopped there, the event manager said that we wanted to finish all 3 of you at the same time in line, so it would be a perfect picture. Poor guy, he was not ready for it, but then they said like, no, you have to do it. It is not about one person winning, but it is about a team effort, blah, blah, blah. Poor guy, he was 1 lap ahead, and before half a mile before he was almost about to finish the race, he paused. He deliberately, he slowed down so the rest of the second and the third winners also will catch it. He paused. So all the 3 came, they took a very nice video, very scenic, very beautiful. All of the 3 cars were at the finish line at the same time, almost like same time for the picture sake. So everybody were cheering and all. But at the end, this guy was second and the other guy was like a little bit, his car went a little bit further and he was given the first place, and Ken Miles was second and the other person was third, which he was not aware of. So the victory was almost there. He can win it, 100% he would have won it. And the timing, everything was historic, very historic. But he thought of the team. He thought about the team. I literally cried when I saw this movie. I yelled at them for making me watch this movie. He had it, but he was thinking about others. And he lost. He was the second. And nobody remembers the second person in this world, right? Everybody remembers only first place. Only the winner. He lost. He sacrificed. He literally gave it away. He literally gave it away. It has no meaning, but still, the second person, person, nobody remembers. But the first person was celebrating. His company was celebrating because it was up to him. That was his day. I can just say that was his day. So today, I wanted to speak about sacrifice. Because we are in the Lent season, we have been learning so many things. We have been sacrificing. Even last week, Brother Ravi shared about Lenting, about the fasting prayer and all. I wanted to add few insights about sacrifice today. How Ken Miles sacrificed. I will later on conclude how his life ended. But I wanted to meditate on the word sacrifice today. How many of you think that you are here all by yourself, or your parents prayed and you are here?
right? All of us. Our parents prayed for us. We are not just here. My pastor always says, we are here because somebody prayed for us. Absolutely, that is true. We are not here by an accident. Many sacrifices have been made for all of us to be here. Many sacrifices. Even coming to family, when I was preparing and I saw Ravi coming from the stairs, then I said, that's why I said Ravi has so many problems. He has to do so much of work for the children and all. That's why I said Ravi has to sacrifice tennis. For the He sacrificed volleyball already. volleyball already. He sacrificed not those two, many things he sacrificed for the sake of a family, right? At the same time, Geeta also sacrificed many things. I'm just saying about a husband and wife relationship. We sacrifice for each other because we wanted to show how much we love them, right? How much we love them. Every day I tell my husband, "Adi Amara Prema ani cheptane." What is Amara Prema means? Not living. Not living. Not living. Never ending. Never ending, Never never dies. ending, unconditional, never ending, whatnot, Never everything, dies. which never dies. So, husband and wife relationship, parents relationship, the love between the siblings, right? Many siblings also help each other in our lives to be in this kind of situation. They sacrifice their time, their effort. Many things were coming up when I was meditating on this verse. So just be thankful. Don't take it easy. Show the gratitude. Geeta, you show gratitude for on Ravi. Don't take Ravi granted. So it is love. That is why God put everybody together. He made us one to work for the family, for the betterment of a family. So even on Friday we learnt about burnt offering. In Leviticus chapter 1 onwards, Jesse always tells this Leviticus is very boring. It is always about stomach, intestines, gut. Ide untadi mummy anittu vachinappudu ఉండేవాడు. But it is a very beautiful picture of a sacrifice. How an innocent animal has been taken to the altar and has been slaughtered for my sin and your sin in the Old Testament. The one thing that I learnt on Friday is Jesus himself is the altar. Because no altar is as holy as Jesus himself. Amen? Amen. The altar also has to be holy even before an animal has to be sacrificed there. So we are learning about the sacrifice from the Leviticus, from the Old Testament onwards. Because for every sin there has to be a redemption. Every sin. Because not to face a consequence, something has to be offered. So that is called as a sacrifice. And the sacrifice represents the atonement of that sin. That a price has been made for that sin. Once the altar, once the sacrifice is been made, the guy is refreshed. He's all like pure from that day onwards until he comes next year and he offers the sacrifice again. So that is the Old Testament sacrifice. And every sacrifice has a significance. Peace offering, sin offering, thanksgiving offering. Every offering signifies something. And that sacrifice represents the fundamental concept that we have love and devotion, right? Even in Old Testament, people choose not to offer, but yet they did it because of the love, because of the fear of God. They are seeing on Mount Sinai what kind of God they are serving. They have that fear in them, and out of that fear and respect, they are offering that sacrifices. And even in Lent, all of us are Lenting, right? In one way or the other, pretty much everybody, and we think it is the greatest sacrifice that we are doing, right? There is some kind of smirk when we say how we are Lenting, right? We are, oh, I gave up many things, right? We do all these things and we are very happy and as well as proud about it. And today I want you to remember this verse, Romans 12:1-2. Therefore, I urge you, brothers and sisters, in view of God's mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. This is your true and proper worship. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing, and perfect will. So this is the sacrifice God wants us to be, as a living sacrifice. Not just a sacrifice, but as a living sacrifice, holy and which is pleasing to God.
which is pleasing. Just as I mentioned, I might not Lent, I might not fast, but if I have still anger and I am fasting, it will not make any sense. It is not a pleasing sacrifice to God. Instead, I choose not to fast and do not have any grudge on my brother or my sister. That is pleasing to God. Because for God, heart is the ultimate thing for him. Our heart is the one that he wants. So let's check ourselves if there is anything unholy that is between us and God. So let's ask God to explain his perfect will. Lord, how do you want me to be? How do you want me to be? And Paul is, because he's a Jewish guy, he was a well-educated person in the Old Testament. He knew about the sacrifices, and once Jesus was made a sacrifice, he knew that the sacrifice was no needed, and yet he is calling us to be as a living sacrifices. So sacrifice is not only giving up, but it is also giving up with the purpose of someone else benefiting from our giving up. We learned in Journey to the Cross that when we give up something, we need to add. We need to add the time that you are giving up, the food that we are giving up. Let's add something towards it. Let's help somebody. Let's encourage our fellow brother and sister during that time. So that is called as a real fasting, a real Lent. And we know the story. We have two great sacrifices in I wanted to share two examples from the New Testament and the Old Testament in a very small form. Like the first sacrifice is like from Genesis chapter 2, where Abraham was tested to offer his one and only son Isaac as a sacrifice to God. We know the story. We heard the story that he had Isaac in his old age when he was 100 years old. He loved him so dearly, and yet when God asked him as sacrifice, he did not waver. He did not waver. He did not look back, but he told, yes, Lord, I am going to give. He was obedient that he was able to bring Isaac to the altar and was almost about to kill. One of the preachers said this like, actually Father God was testing, will on this earth, will anybody, will they be able to give their children for sacrifice? Loving children, right? There's nothing like our children, right? Nobody can replace our children, right? Will they give? Because Father God knew from Genesis onwards that a sacrifice has to be made for the whole mankind. He was preparing himself, I believe. So he was testing the Father's heart, whether he can give his son as a sacrifice. But Abraham obeyed. Abraham obeyed God, and he called it as, it was added to him as righteousness. And today still we look at him as a father of faith. We look at him as a significant role in my life, especially me. I always looked at Abraham whenever there is a waiting period. So he did not waver to give sacrifice. He did not, because he knew even if Isaac would have been died, Father would have raised him up to life. If you read it in Romans, if you read it in Hebrews 11, we see his faith, how he was able to say yes to such a sacrifice, sacrificing his own son. And again, in John 3:16, that's the reason Father said, okay, when Abraham can do it, I can do it. I can send my son, Jesus, for the redemption of the world. John 3:16 says that, for God so loved the world that he gave his one and only son, that whoever believes in him shall not perish but have eternal life. Father gave his son for us. He gave his son for us to die on the cross for us. We learn about it. And coming to the second sacrifice, in Mark 12:41-44, we see an offering of a poor widow. She gave her the last 2 coins that she has. If you did not see the poor children, you should go and see in India. You should go and see in Kenya. We can't even imagine that the life that they live. Even today the pastor also was, when he came from Honduras, he was sharing some pictures from the tribal area where little children were searching the trash bins to eat the food. His heart was so touched. Even when I went to Kenya, the people were eating just maize, nothing but maize. And today we want spicy food, well-cooked food, right? And we are not satisfied yet. We want rich food. And here, the poor widow, all she had was 2 copper coins.
And she went, Lord, this is all I have. This is all I have. And she dropped the 2 coins in the box. And Jesus was saying, truly I tell you, this poor widow has put more into the treasury than all the others. God honors that kind of faith, that kind of sacrificial giving. Sacrifice means everything to God. She gave herself to God because she didn't have nothing for tomorrow, but she trusted God for tomorrow. Amen. And whoever trusts in God, whoever puts their hope in God, they will never be put to shame. Today we are remembering that poor widow and her offering. How much are we giving? How much time are we giving today? How much are we doing for the kingdom of God, right? Many times me and my husband, my children, we always think whenever there is a prayer meeting, Geeta, I think Geeta remembers. We used to live in a small town home before this. And we used to clean up the whole house, and my children used to say, why us? Why nobody hosts? Why us? I don't know, it is just us. Let's do it. And we used to do so much of work on Fridays after coming from work and all. That's why God enlarged our territories today. If you sow in little in faith, God will bless it into 100-fold. Amen. 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 All our labor will never go in vain. Little or more, do something for the kingdom of God in faith, and He will honor that. So these are the 2 examples that I wanted to share about the sacrifice. And I want to remember the ultimate sacrifice that God has done. You might be thinking, why am I talking about the sacrifice, right? We'll come to that part. And Jesus Christ, He was the embodiment of a sacrifice. He gave Himself willingly and unconditionally. In John 1:29, John the Baptist was calling Jesus as the Lamb of God who takes away the sin of the world. He's showing the ultimate sacrifice for the world. He's not just a man. Look with your eyes and see. He's the Lamb of God who takes away the sin of the world. Much purer than any animal, right? Much holy than any other animal. And His sacrifice reflects that His love for us is eternal. The forgiveness that we have us. Without forgiveness, we cannot live. When 2 brothers fight, when 2 sisters fight, they seek forgiveness, right? Immediately, instantly. Then only they are free from that guilt. It might be painful to take that steps. The process might be difficult, but yet we know that every sin that we have committed, that I have committed, I need forgiveness. I need redemption. I need a lamb for my sin, right? So in that the same reason Christ died for us. In Ephesians 1:17, Paul writes, in Him we have redemption through His blood, the forgiveness of our trespasses. In Him. There is no other way we can find our forgiveness and redemption, but only in Him we find our redemption. And that redemption, it emphasizes grace and mercy, assuring that no matter how many transgressions you have made, we still have forgiveness through Him. Amen. And Jesus Christ, He gave willfully. Nobody took Him to the cross. He willfully gave His life for us. He showed His love by dying for us. John 15:13, it states that greater love has no other than this, to lay down one's life for one's friend. Greater love is giving life, giving themselves. Okay, you don't deserve it, but I still want to give. Still, because of the sacrifice of Jesus, because of His ultimate sacrifice, we're all made holy today. We're all made royal. We're all been a chosen generation, royal priesthood today. If anybody says that you are a sinner, don't take it. Say that I am the righteous. I am the righteousness of God because of the sacrifice that Jesus has made on the cross. I wanted to share today about the acknowledgement of the sacrifice. So this is the part I wanted to understand. Acknowledgement. Even if Abraham had sacrificed Isaac there, if there was no acknowledgement, he would have felt bad, right? Even if the poor widow, if she would have dropped the 2 coins and gone, if Jesus Christ wouldn't have seen, nobody would have understood her sacrifice that day. Even Ken Mites, when he gave up the victory willfully, there was no acknowledgement. It is all gone in vain. Even today, we take the sacrifice of Jesus very easily. We think it is universal, right? Salvation is universal. But when you take it personally, if you know who you are,
what a wretched person we are, what a sinful person we are, and how much forgiveness we need, then only we will know the true meaning of that sacrifice, the true essence of sacrifice. And just like other people, we don't have to say that it is universal, but Lord, I don't know about others, but you died for me. Right? Even today I was thinking, Lord, I did not think about it. I was so ashamed. I was talking to my family today while coming back. I never thought about it in this way. I was angry almost we are angry, right? We are all angry. It's an emotion. But see, the Bible says us not to be angry. And just imagine, this is a small emotion, how much God's heart grieves when we are not acknowledging the salvation, when we are not acknowledging the sacrifice that comes from the cross, right? That means we are taking it easy. It comes only, that discipline comes only when we are in line with the Holy Spirit, when we are walking with the Holy Spirit, when we are walking with Jesus, then only we will see that kind of transformation, right? Christianity does not end with salvation, but it ends with transformation. It ends with being like Jesus. Amen. Amen. So is there anything that we are grieving the heart of Christ today? Even if it is a small thing, let's leave it to God. God can take care of anything in this world. The world will never understand the sacrifices that we make for other people. The world will never understand what Christ has paid. But as a believers, let's acknowledge not only this Lent season, but every single day the sacrifice that Jesus has made for us. Amen. And even if you have made sacrifices, for the other person to come to God, give it to God. Honor God by that humility. We don't have to hold on to that. Let's give it to God. He is a able God. Amen. Be of a cheerful giver. God loves a cheerful giver. So sometimes one of my friend always says, we were talking about Jitu yesterday, right? Whenever I talk about Jitu, she says burnt offering. Whenever the curry gets over-fried or overcooked, she says that I got a burnt offering today. Many times in our lives we end up as a burnt offering, right? It's not in a bad way, I'm just saying in a good way. We end up as a burnt offering, but that burnt offering is pleasing to God. Amen. God sees the heart. It's okay. The burnt offering, every organ on it, every skin, everything has been burnt up on the altar, right? We might have ended up like that, but if it is pleasing to God, that's what it matters. Amen? Amen. That's what it matters, because Jesus Christ, He paid His last drop of blood for us. He was given as a burnt offering for my sake and your sake. And can we not give up on certain things in life which will glorify God? Can we not? Is it that hard? Right? Is it that hard? No. When we look at the cross, everything matters. Everything matters to God. And coming back to the story of Jesus Christ, there is no sacrifice that other than what Jesus Christ did on the cross. Whatever we do in the మనం ఇంత చిన్న హెల్ప్ చేస్తే మనం ఏమంటాం, వాళ్ళకి లైఫ్ ఇచ్చేసినామంటాం మనం. we say that easily. వాళ్ళ లైఫ్ చేంజ్ చేసేసినామంటాం. Then what God will think about us, right? What God will think. Let's look at the cross today. What He endured on the cross for you and me, right? Even when we were talking about Judas this week, you missed out, Ravi, but we were meditating what Jesus Christ went through when He was betrayed. The conversation that happened between Judas and Jesus. What happened, right? This loving brother who walked with Him for 3.5 years, who witnessed every miracle, who saw the 5 loaves and 2 fish multiplying, everything he saw, yet he betrayed Jesus with a kiss. Betrayed Jesus, but yet Jesus gave him multiple chances to repent, yet he did not. So think what Jesus Christ went through, what kind of sacrifice, what kind of emotional trauma that He went through, right? For our sake, He was put a crown of thorns for us. He was pierced for our transgressions, not for Himself. He did nothing. He was pure, He was holy, and yet He was crucified for us. His
hands were nailed. His blood was shed until the last drop. His heart was exploded. That's what the scientific reason said. And it is not easy. So remember his sacrifice. Remember again and again. Don't remember what we are doing, but remember what Jesus Christ did for us. Yeah. And coming back to the story of Ken Miles, the last part of my sermon today is he was end of the day his name was enlisted in the motorsports Hall of Fame of America. And when we went to Tennessee, both the children, they went to that motor car museum, and they got to see that same vehicle that was driven. When the world can remember Ken Miles, can we all remember at least? Can we at least share the good news that a sacrifice has been made for their sins to this world? Amen. Amen. Can we remember Christ? Can we spread the gospel to others? Whatever the opportunities we have, not just fight with our brothers and sisters, but let's fight with the real enemy. Amen. So that his sacrifice will be made sense in whole. Amen. And I wanted to read the Beatitudes before I end. Just the last few of them. Matthew chapter 5 and verse 7 onwards. Blessed are the merciful, for they shall be shown mercy. Blessed are the pure in heart, for they will see God. Blessed are the peacemakers, for they will be called children of God. Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of God. Blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of me. Rejoice and be glad, because great is your reward in heaven. For in the same way they persecuted the prophets who were before you. Amen. Amen. So blessed are you if you are a burnt offering today. Blessed are we who are getting persecuted, right? Who have been made false accusations. What not we endured. But the word is saying that we are blessed. Amen. Amen. So I hope that this word is a blessing to many. Can Geeta come and pray for the closing prayer? Yeah. లెట్స్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రభా, దయగల మా తండ్రి, మీ పాదాల దగ్గరికి ఇంకొకసారి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. అవును నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుని మీ సన్నిధిలో ప్రార్థిస్తారో మీరు వాళ్ళ మధ్యన ఉంటానన్నారు. అవును తండ్రి, మేము చిన్న మందిగా మీ సన్నిధికి వచ్చాం తండ్రి ప్రభా. దేవా తండ్రి నాయన ప్రభా, మరి మేము ఏదైతే వదులుకోవాలో మరి లెంటన్ సీజన్లో చాలా వదులుకుంటున్నాం, చాలా త్యాగాలనుకుంటున్నాం. కానీ ప్రభా, మరి మీ యొక్క సన్నిధిలో నేను ఎలా ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం ప్రభా, చాలా ప్రాముఖ్యం. అవును తండ్రి, మేము వదులుకున్నవి మరి నామకార్థంగా ఉంటున్నాయా, లేదంటే నిజంగానే మరి వాటిని మా జీవితంలో ఆత్మీయంగా ఏదైతే వదులుకోవాలో వాటిని వదులుకుంటున్నావా? ఒకసారి మమ్మల్ని పరీక్షించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అవును ప్రభా, మరి నిజమైన హృదయం తండ్రి నాయన, విరినలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం అన్న. అవును తండ్రి, మరి ఇక్కడ నాలో ఎవరికైనా విరిగిన మనసు నలిగిన హృదయంతో వచ్చి ఉంటే ప్రభా, మా మీద మీరు దయదర్చండి, మార్పణ మీరు తీసుకోమని అడుగుతున్నాం తండ్రి. బలహీనంగా ఉన్న మమ్మల్ని మాకు బలం దయచేసే దేవుడు, నూతన బలం ఇస్తానన్నాం. అవును తండ్రి, మరి 40 దినాలు అయిపోయే లోపల మేము ఆ నూతన బలం అయితే పొందుకోవాలి. మరి వాక్యం ద్వారా పొందుకుంటామో, మరి ప్రార్థనలు ఏకీవించి పొందుకుంటాం ప్రభా. మరి మమ్మల్ని డైరెక్ట్ చేయండి, నడిపించండి. మీ దయగల హస్తమగ్నైన ఈ యొక్క తండ్రి నాన్న ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. మరి వాక్యం చెప్పిన జోసన గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, విస్తారపరిచినాయను. మరి వాళ్ళ యొక్క మార్గాన్ని మీరు విస్తారపరచండి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో కూడా మీరు చూపించండి, మీరు నడిపించమని అయితే అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీరు మా జీవితంలో లేకపోతే ఎన్నున్నా మేము తండ్రి నాన్న మాకు ఏమీ లేని వాళ్ళమే, ఉపయోగం లేదు ప్రభా. మా జీవితంలో ఉన్నాయి నామకార్థమైన విషయాన్ని బట్టి కానీ, మీ యొక్క పరిస్థితిని బట్టి కానీ ప్రభా, దేవ మా జీవితంలో మేము దేవ ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి, బలపరచండి, స్థిరపరచున్నాయి. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ స్థిరపరచు. దిగజారిపోయే స్థితి మాకు వద్దు ప్రభా. నేను హెచ్చించే స్థితి అంటే నిన్ను హెచ్చించే స్థితిని మాకు దయచే ప్రభా. మీ సహాయం, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ కనికరం, మీ బలము, మీ శక్తి దేవ మీ సహాయం మాకు దయచే. అవును తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటే నువ్వు మమ్మల్ని హెచ్చిస్తాను. అవును తండ్రి, మరి మేము తగ్గించుకుంటున్నామో లేదో ఒకసారి మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచే.
40 దినాల్లో మరి మేము ఏదో ఒక డైట్ ప్లాన్ లాగో లేదంటే ప్రభానైనా మరి అలా కాకుండా ప్రభానైనా నిజంగా యథార్థంగా నీకోసం మరి మేము ఏదైతే మార్పు చెందుకోవాలో మారు మనసు కలిగి ఉంటాను సాయం తెచ్చి. అవును తండ్రి, యువర్ వర్డ్ సేస్ లార్డ్ తండ్రి నేను యాజ్ వి కమ్ క్లోజర్ టు యూ వీ వుడ్ నో యూ బెటర్. అంటే నువ్వు సంపూర్తిగా మాకు తెలియకపోవచ్చు కానీ ప్రభు ఇంకా నేను తెలుసుకోవాలంటే నీ దగ్గరికి రావాలి, నిన్ను చేరుకోవాలి, నిన్ను నీ సన్నిధిలో నడవాలి, ఎక్కువగా నీతో గడిపేటువంటి తరుణం మాకు ఎక్కువగా ధ్యానించాలి, ఎక్కువగా వాక్య జ్ఞానం ప్రార్థనలు ఏకీవించడానికి మాకు సహాయం దయచేయి. ఇలాంటి సమయం అంతట్లో ప్రభావ ఇది మాకు ఒక హ్యాబిట్ లాగా అయిపోవడానికి సహాయం దయచేయండి. రెస్ట్ ఆఫ్ ది ఇయర్లో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవరైతేనైనా నిన్ను మైండ్పరిచారో మరి ఇక్కడికి వచ్చినైనా మరి వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు చెప్పుకున్నారో ప్రభానైనా ఇంకా బలంలోంచి అధిక బలంకి వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా మాకు మంచి వీకెండ్ దయచేయి తండ్రి. మా పనులు మేము చేస్తుండగా తండ్రి ఆ పనుల్లో కూడా మరి మమ్మల్ని మైండ్పరిచేవారుగా చేయండి. మరి మా ఆఫీసెస్లో కానీ తండ్రి నేను మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టినైనా మా యొక్క టెంపర్ని కానీ మా యొక్క యాంగర్ని కానీ ఎక్కడా లూజ్ అవ్వకుండా తండ్రి నేను హెల్ప్ అస్ టు బి సెల్ఫ్ కంట్రోల్డ్ విచ్ ఇస్ ఎ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ లార్డ్ తండ్రి. ప్రభా ఆ యొక్క మంచి ధన్యతను మాకు దయచేయమని అడుగుతుందంటే మీరు ఆకలి ఆలస్యమైతే మరొకసారి మేము అందరం కలుసుకునేంత వరకు మాతో ఉండమని అడుగుతుందండి. ఏసే పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినమ్రత బైబిల్ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Lord's Prayer. Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those trespassed against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, glory, and honor, forever and ever. Amen. May the love of our God and the grace of His Son, our Lord and Savior, Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit be with us and